శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శేరిలింగంపల్లి డివిజన్లోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీఏసీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ కార్పొరేట్ రాగం నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ సార్ అందించిన సేవలను ఎమ్మెల్యే గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావానికి ఆయన చూపిన దార్శనికత చిరస్మరణీయమన్నారు. యువత జయశంకర్ సార్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మనమందరం కూడా జయశంకర్ సార్ ఆశయాలను సాధించడానికే ముందుండి అందరం పనిచేయాలని, మరి అందరూ కూడా యువతరం ముందుకు వచ్చి పనిచేయాలని కాంక్షిస్తూ, మరి ఆ రోజుల్లో జాతిపితగా మన తెలంగాణ జాతిపితగా జయశంకర్ సార్ ఆయన సూచనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా అందరం పనిచేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు గౌరవ పెద్దలు అన్న గాంధన్న గారు 2 మాటలు మాట్లాడుతున్నారు. చాలా సంతోషం. 92వ జన్మదినోత్సవం సందర్భంగా జయశంకర్ గారి ఉద్యమ పోరాటం, కుటుంబాన్ని కాదనుకొని పెళ్లి కూడా చేసుకోకుండా తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఉద్యమం చేసినటువంటి మహానుభావుడు జయశంకర్ గారు. మరి 92వ జన్మదిన శుభాకాంక్షలు. మా నాగేంద్ర గారు, రవీంద్ర గారు, చంద్రబాబు గారు, ఉద్యమకారులు, మిత్రులు, సోదరులు అందరూ కూడా వచ్చారు. వారి తీపి గుర్తుల ఫలితమే ఈనాటి అభివృద్ధి. ఆయన ఏదైతే కోరుకున్నారో, రాష్ట్రం విడిపోతే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా ఆశయాలు, కళలు సార్థకమవుతున్నటువంటి విషయాన్ని మనమంతా కళ్ళారా కూడా చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఆశయాల్ని ఒక అడుగు ముందుకేసి కొనసాగించే బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా తీసుకున్నట్టయితే మనం బాగుంటాం, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో వారు చేసినటువంటి సాహసం, వారు చేసినటువంటి త్యాగాలు ఫలిస్తాయంటూ ఎటువంటి సందేహం కూడా లేదు. మరి వారి ఆశయాలకు అనుగుణంగా అందరూ ఒక అడుగు ముందుకేసి నడవాల్సిందిగా కోరుతూ సెలవు. జై తెలంగాణ.